నాగ్పూర్ నుంచి చెన్నై వెళ్తున్న లారీ డ్రైవర్ కొండమూడుకు వచ్చేసరికి అలసటగా ఉందని రాత్రిపూట వాహనాన్ని రహదారి పక్కన నిలిపి నిద్రించారు. ఉదయం లేచి బయలుదేరదామని స్టీరింగ్ పట్టుకునేసరికి బండి మొరాయించింది. ఏమైందా అని చూసేసరికి ట్యాంకులో డీజిల్ పూర్తిగా మాయమైంది. 10,000 రూపాయలతో ట్యాంకుని నింపాను. దొంగలు మొత్తం ఖాళీ చేశారని లారీ డ్రైవర్ లబోదిబ్బమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. ఇలా ప్రకాశం జిల్లాలోని అద్దంకి, నార్కట్పల్లి రాష్ట్రీయ రహదారిపై తరచూ ఆయిల్ దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం కొండమూడు నుంచి బాపట్ల జిల్లా సంతమొగలూరు అడ్రోడ్ వరకు అద్దంకి, నార్కట్పల్లి రాష్ట్రీయ రహదారి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే చోదకులు లారీల్ని రాత్రిపూట ఈ దారి పొడవునా నిలిపి నిద్రిస్తూ ఉంటారు. ఇలాంటి వాహనాలు లక్ష్యంగా చేసుకుని కొందరు ముఠాలుగా సంచరిస్తూ డీజిల్ స్వాహా చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై విలాస జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదనకు కొందరు ఇలా ఆయిల్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళ రహదారుల వెంట నిలిపి ఉంచే లారీలు, టెప్పర్లు, భారీ ట్రక్కులు, ప్రొక్లైన తదితర వాహనాల్లో డీజిల్ అపహరిస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్లను బెదిరిస్తూ నిఘా పెట్టిన పోలీసులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అమరావతి మండలం మునుగోడుకు చెందిన 6 యువకులు ఒక బృందంగా ఏర్పడి 4-5 ఏళ్లుగా ఇలా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరంతా పాఠశాల దశలో చదువులు ఆపేసి పెయింటర్లుగా, మెకానికల్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ముఠాగా ఏర్పడి అద్దె కారు తీసుకుని రహదారులపై తిరుగుతూ ఒంటరిగా ఉండే వాహనాలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయిల్ పైపులు కత్తిరించి తెచ్చుకున్న డబ్బాలను నింపుతారు. ఒకవేళ డ్రైవర్లు ప్రతిఘటిస్తే కత్తులు చూపి చంపేస్తామని బెదిరిస్తారు. ఇలా తస్కరించిన డీజిల్ను ఇసుక రవాణా చేసే లారీలు, ట్రాక్టర్ల వారికి లీటర్కు 70 రూపాయలు చొప్పున విక్రయిస్తూ ఉంటారు. వీరిపై నరికల్లు, రాజుపాలెం, పెదకూరపాడు, అమరావతి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. నకరికల్లు, పిడుగురాళ్ల, కొండమూడు, చిలకలూరుపేట ప్రాంతాల్లో ఈ తరహా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.